Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. డేటా ఇంటర్ప్రిటేషన్లో టేబుల్స్ ఈరోజు నేను కవర్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మామూలుగా 5 క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఒక టేబుల్ ఇచ్చేసి ఒక 5 క్వశ్చన్స్ అడుగుతారనమాట. మీరు కన్నా టేబుల్స్ ప్రాపర్గా ప్రిపేర్ కాలేదు, అప్రోచ్ తెలియదు అనుకోండి, అప్పుడు 5 క్వశ్చన్స్ మిస్ కావాల్సి వస్తుంది. 5 క్వశ్చన్స్ మిస్ అయితే ఇంకా ఎగ్జామ్ మిస్ అయినట్టే. 5 ప్రాబ్లమ్స్ 5 క్వశ్చన్లు కన్నా మిస్ అయిపోతే ఇంకేముంది, వేరే వాళ్ళు చేసేసుకుంటారు. ఇది కొంచెం బ్రెయిన్ అప్లై చేస్తే వచ్చేస్తుంది. ఒక 10 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇంతవరకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటివి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఒక 100 దాకా ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఎగ్జామ్లో ఇది వస్తే మీకు కంపల్సరీగా మార్క్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్లో ఎలక్టెడ్ మెంబర్స్ వేరియస్ పార్టీస్కి సంబంధించి, ఇప్పుడు పార్టీ ఏ, బి, సి, డి ఇట్లా పార్టీస్ ఉన్నాయి. వాటిల్లో ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు ఒక స్టేట్ అసెంబ్లీకి. వాళ్ళల్లో విచ్ ఆఫ్ దిస్ పార్టీస్ కుడ్ జాయిన్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ 96 ఎలక్షన్లో అది ఎవరెవరు కలవచ్చు ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అని అడుగుతున్నాడు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఇట్లా ఏ టు ఈ ఒక 5 పార్టీలు ఉన్నాయి. ఎవరెవరు ఇప్పుడు 1996 ఇది 1996లో ఎవరెవరు కలిస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. దాంట్లో బి అండ్ సి, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కలవడానికి లేదు, ఆపోజిట్ పార్టీస్. సో పెద్దవి 2 కలవడానికి లేదు. కాబట్టి ఎవరెవరు కలిస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, అది ఒక క్వశ్చన్ అన్నమాట. ఇది సింగిల్ క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, సింపుల్ మెజారిటీ కావాలి కదా, అంటే టోటల్ ఎంతనో తెలియాలంటే ఇప్పుడు ఈ 96వి చూడండి, 36 + 150 148 46 20 అంటే ఈ 5 కలిపామంటే ఒక 6 12 8 20 అట్లా లెక్కలు వేసేసుకోవచ్చు మైండ్లోనే. 400 టోటల్ మెంబర్స్ వచ్చేసి 400 ఉన్నారు. అంటే 200 రావాలి మినిమం, అప్పుడే మెజారిటీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమి ఆప్షన్స్ ఇచ్చినారు, దే హ్యావ్ గివెన్ బీసీఏ. చూద్దాం ఎంతమంది ఉన్నారు. బీసీఏ 150 148 36 150 148 36 ఏ వచ్చి 36. అయితే దే ఆర్ అబౌవ్ 200. కానీ బి అండ్ సి కలవడానికి లేదు కదా. ఎందుకు? వాళ్ళిద్దరూ అపోజిషన్ పార్టీస్, వాళ్ళు కలవు. బి అండ్ సి ఆర్ ఆపోజిట్ పార్టీస్. నిజానికి ఆ క్యాలిక్యులేషన్సే చేసే పనిలే. 1 కొట్టేయచ్చు, మనం 4 కూడా కొట్టేయచ్చు, ఎందుకంటే బి అండ్ సి కలపాలని ట్రై చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు రెండోది బిఏడి. ఇది బిఏడి. కాబట్టి ఇప్పుడు బిఏడి అనేసరికి 150 36 46 150 36 46 కలిపితే 232. ఎస్, ఇట్ గాట్ అబౌవ్ దట్ మినిమం ఎంత రావాలనో మెజారిటీ, సింపుల్ మెజారిటీ అది వచ్చేసింది. ఇంకా డిఈఏ ఇచ్చాడు ఇక్కడ. డిఈఏ అంటే 46 20 36. ఆ 3 కలిపితే కూడా 106 లెస్ దాన్ 200. సో ఎనీవే 4th మనం ఆల్రెడీ కొట్టేసాం. సో ఆన్సర్ వచ్చి 2 బిఏడి. అర్థమైందా? ఇప్పుడు ఒక 5 క్వశ్చన్స్ కాన్సెక్యూటివ్గా ఈ టేబుల్ మీద నుంచి వస్తాయి.
లోహిత్, గంగా, గోదావరి, కృష్ణ, కావేరి అని 5 స్కూల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెక్యూరింగ్ బిలో 60% మార్క్స్. 60% కంటే తక్కువ వచ్చిన వాళ్ళు వీళ్ళు. 80% కంటే తక్కువ వచ్చిన వాళ్ళు వీళ్ళు. 60 నుంచి 80 ఎంత ఇట్లా అన్నప్పుడు ఈ గ్యాప్ చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెక్యూరింగ్ 80 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు వీళ్ళు. అర్థమైందా? సో 80 కంటే ఎక్కువ, 80 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు వీళ్ళు, 80 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు వీళ్ళు. అంటే లెస్ దాన్ 80 గ్రేటర్ దాన్ 80 అనుకోండి. ఇది లెస్ దాన్ 60% ఇక్కడ నేను చెప్తాను. సో ఇవి వీళ్ళు ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మనము చెప్పాలన్నమాట. విచ్ స్కూల్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దేంట్లో ఉన్నారు అని అడుగుతున్నాడు. ఇది లెస్ దాన్ 80%, గ్రేటర్ దాన్ 80%. చూసుకుంటే టోటల్ స్టూడెంట్స్ తెలుస్తారు కదా. టోటల్ స్టూడెంట్స్ తెలిసిన తర్వాత హైయెస్ట్ కనుక్కోవచ్చు. ఫస్ట్ ఈ రకంగా మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది లెస్ దాన్ 80%, గ్రేటర్ దాన్ 80% కలిపితే ఇప్పుడు ఇక్కడ దాకా 80% అనుకుంటున్నాం. ఇలా పోతా ఉంటుంది. ఇది 80% వచ్చిన వాళ్ళు. ఇది లెస్ దాన్ 80% 20 మంది ఉన్నారు. గ్రేటర్ దాన్ 80% 10 మంది ఉన్నారు అనుకోండి. గ్రేటర్ దాన్ అంటే అప్ టు 100. సో టోటల్ ఎంత అంటే చెప్పేయచ్చు కదా. లెస్ దాన్ వాళ్ళు, గ్రేటర్ దాన్ వాళ్ళు కలిపేస్తే టోటల్ తెలిసిపోతుంది కదా. అంటే ఇక్కడ 230 + 40 ఇట్లా. సో లెస్ దాన్, గ్రేటర్ దాన్ కలుపుతున్నాం. 230 + 40 270. లోహిత్లో. గంగాలో వచ్చేసి 260 + 55. ఇక్కడ 230 + 40. తర్వాత గోదావరిలో 380 + 20 400 దాకా ఇక్కడ ఉంది. కృష్ణాలో వచ్చి 335. సో ఇట్లా అన్నిట్లో కూడా ఎక్కువ ఉండేది ఏది? గోదావరి. ఆన్సర్ ఈస్ గోదావరి. ఇంకొక క్వశ్చన్లో ఏమడిగాడు? హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ సెక్యూరింగ్ 60% ఆర్ మోర్. ఇక్కడ ఏమిచ్చాడు? 60% కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఇచ్చాడు. అడిగే క్వశ్చన్ ఏంటి? ఎక్కువ ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. తక్కువ ఎంతమంది ఉన్నారో చెప్పాడు. 60% కంటే ఇది 60% మార్క్ అనుకోండి. ఇది తక్కువ ఎంతనో తెలుసు. తర్వాత మనకి టోటల్ కూడా తెలుసు. ఇంతకుముందు క్యాలిక్యులేషన్లో మనం టోటల్ కనుక్కున్నాం కదా. టోటల్ ఎట్లా వచ్చింది? 80 బిలో 80 అబోవ్ కలుపుకుంటే టోటల్ వచ్చింది. సో టోటల్లో నుంచి 60 బిలో తీసేసామనుకో 60 అబోవ్ వస్తుంది కదా. దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో టోటల్ స్టూడెంట్స్ ఒక్కొక్క దానికి చేసుకుంటా పోదాము. వాళ్ళు అడిగిండేటి కావేరీలో చూద్దాం. కావేరీలో టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 320 + 10 అంటే 330 ఉన్నారు టోటల్ స్టూడెంట్స్. బిలో 60 240 కావేరికి. ఇది వచ్చి ఈ రెండు కలుపుకుంటే టోటల్ 330. బిలో 60 వచ్చి 240 ఉన్నారు కదా. ఆ 240ని తీసేసామనుకో 330లో ఎంత వస్తుంది? 90 వస్తుంది. ఆ 90 ఈజ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిలో 60%. 60% కంటే తక్కువ ఉన్న విద్యార్థులు కావేరీలో 90 మంది ఉన్నారు. వాళ్ళు ఏమడిగాడు? పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవాలి మనం. సో పర్సెంటేజ్ ఎంత ఉంది? ఈ 90 వచ్చేసి బిలో 60 ఉన్నారు. టోటల్ వచ్చి 330 కదా. 90 / 330 చేయాలి. చేస్తే 27.27 వచ్చింది. దట్ ఈస్ కావేరీ. ఒక్కొక్కటి అలాగా చేసుకుంటా పోదాం. ఇప్పుడు వచ్చేసి గంగాకు వచ్చి 260 + 55 కలుపుకోవాలా 315. తర్వాత 60% కంటే తక్కువ 220 వాళ్ళని తీసేయాలా. 95 మంది వచ్చినారు. పర్సంటేజ్ చూడాలి. ఇప్పుడు 95 / 315 30% వచ్చింది. ఇప్పుడు
గోదావరి చూద్దాం. గోదావరికి 380 + 20 400 టోటల్. 400లో బిలో వచ్చేసి 300 తీసేయాలి, అంటే 100 మిగిలినారు. ఈ 100కి డివైడెడ్ బై 4, ఇది అమ్మ ఈజీగా వచ్చేసింది 25%. సో ఇక్కడ 25%. ఇప్పుడు కృష్ణా చూద్దాం. కృష్ణాలో 335 టోటల్. వాటిల్లో 60% వాళ్ళు వచ్చి 280 తీసేస్తే 55 వచ్చింది. 55 డివైడెడ్ బై 335 16.41%. సో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాడు కదా, లెస్ దాన్ 60% వచ్చిండే దాంట్లో అదే హైయెస్ట్ వచ్చేసి ఎక్కడొచ్చింది, గంగా 30 సంథింగ్ వచ్చింది. ఇంకొక అదే టేబుల్లో ఇంకా క్వశ్చన్ ఏమి అడిగాడు, విచ్ స్కూల్ హ్యాస్ ది లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ స్కోరింగ్ బిట్వీన్ 60 and 80. 60కి 80కి మధ్యలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పర్సంటేజ్ చూడమంటున్నాడు. ఇప్పుడు బిలో 60 ఉంది, బిలో 80 ఉంది. సో 80లో బిలో 60 తీసేస్తే అప్పుడు బిలో 80 ఇది 100 అనుకోండి, ఇది 80, ఇది 60. సో బిలో 80లో నుంచి అంటే 80 కంటే తక్కువ వచ్చిన వాళ్ళల్లో 60 కంటే తక్కువ వచ్చిన వాళ్ళని తీసేస్తే 80కి 60కి మధ్యలో వచ్చిన వాళ్ళు తెలుస్తారు. వాళ్ళ పర్సంటేజ్ చూడాలి, అది లోయెస్ట్ ఉండాలి. సో ఒక్కొక్క స్కూల్ చూసుకుంటా పోదాము. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో కావేరికి 320, ఇది కావేరి ఇక్కడ ఉంది. 320లో 240 తీసేయాల, అంటే 80 వచ్చింది. సో 80ని పర్సంటేజ్ రూపంలో చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ వాట్, టోటల్ ఎంత, 320 + 10 అంటే 330. 80/330 అదొకటి. క్యాలిక్యులేషన్స్ ఇప్పుడే వద్దు, ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయకుండానే కంపేర్ చేయొచ్చు. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే కొంచెం టైం పట్టేవారు, చాలా కష్టం. ఇంకోటి లోహిత్ చూసుకుంటే 230లో 200 తీసేస్తే 30, దాన్ని పర్సంటేజ్ లెక్క తీస్తే బై 270. ఎందుకు ఇక్కడ 230 + 40. గోదావరికి వద్దాం. గోదావరికి వచ్చేసరికి 380లో 300 తీసేయాలి, 80ని 400తో డివైడ్ చేయాలి. 270 కాదు, 400తో డివైడ్ చేయాలి, ఎందుకంటే టోటల్ వచ్చి 400 ఉన్నారు. తర్వాత 20, ఇది కృష్ణ వచ్చేసరికి దీంట్లో నుంచి 300లో 280 తీసేస్తే 20, మళ్ళా దాన్ని డివైడెడ్ బై 335, 300 + 35 ఇది వచ్చినాయి. 4 రేషియోలు వచ్చినాయి. ఇప్పుడు వీటిల్లో కావేరి ఎగిరిపోతుంది. ఇక్కడ 80/400 ఉంది, ఇక్కడ 80/330 ఉంది కదా, కాబట్టి ఇదేం లోయెస్ట్ కాదు. లోయెస్ట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. తర్వాత సో 30/270 అడుగుతున్నాడు. ఈ 30/270 కంటే ఈ 20/335 చిన్నది, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ ఇక్కడ 20కి వచ్చేసింది తగ్గిపోయి, డినామినేటర్ కూడా పెరిగిపోయింది. కాబట్టి న్యాచురల్లీ 20/335 ఉంది అంటే ఇది చిన్నదేం కాదు ఇంకా లోహిత్. ఇంక ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ చూస్తే ఇది న్యూమరేటర్ 80 ఉంది, ఇక్కడ 20నే ఉంది, 1/4. కాబట్టి ఇప్పుడు దీనిపైన కింద 20తో డివైడ్ చేసినామన్నాడు 4తో, ఇది 20/100 వస్తుంది. ఇక్కడ 20/335 అంటే లోయెస్ట్ రేషియో కృష్ణాలో ఉంది. సో రేషియోస్ని కంపేర్ చేయడము కళ్ళతోనే చూసి కంపేర్ చేసుకోవచ్చు. న్యూమరేటర్ ఎట్లుంది, డినామినేటర్ ఎట్లుంది చూసుకుంటే రేషియోస్ని కంపేర్ చేసుకో. ఎగ్జాక్ట్ నెంబర్స్ తెలుసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్, కాబట్టి ఈ రకంగా చేసుకుంటే నోటి లెక్కలాగా అయిపోతుంది. ఇదే టేబుల్లో ఇంకొక ప్రశ్న, 10% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ గోదావరి స్కూల్ స్కోర్డ్ మార్క్స్ బిట్వీన్ 70 and 80% మార్క్స్.
సో 70% మార్క్స్ ఇప్పుడు బిలో 80 ఇచ్చాడు, బిలో 60 ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 70%కి 80%కి మధ్యలో 10% ఉన్నారు అంటున్నాడు పీపుల్. హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ స్కూల్ స్కోర్డ్ లెస్ దాన్ 70? ఇప్పుడు ఇక్కడ 60 ఇచ్చారు, 80 ఇచ్చారు, ఇప్పుడు లెస్ దాన్ 70 అడుగుతున్నాడు. ఇది లెస్ దాన్ 80 ఉంది, లెస్ దాన్ 60 ఉంది, కానీ లెస్ దాన్ 70 అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు, 70కి 80కి మధ్యలో 10% ఉన్నారు అని చెప్పాడు. దాన్ని యూజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చూపిస్తాను ఎట్లా చేయాలి. సో బిట్వీన్ 70 and 80% వచ్చేసి 10% ఉన్నారు. గోదావరి కదా వాళ్ళు లెక్క తీసుకోమన్నాడు. గోదావరిలో ఇది గోదావరిలో టోటల్ ఎంత, 400. 400లో 10% అంటే వాడు అడిగింది 70కి 80కి మధ్యలో 10% ఉన్నారు అన్నాడు, అంటే 40 ఉన్నారు. 10% ఆఫ్ 400. ఇంకా 70% కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు అనేది మనకు వచ్చినప్పుడు, ఇప్పుడు 80 కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు, మనకి 80 కంటే తక్కువ ఇక్కడ ఉందన్నమాట, 380 అని. 380 ఉన్నారు. సో 70% కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు అంటే 70కి 80కి మధ్యలో ఒక 40 మంది ఉన్నారు కదా, అది తీసేస్తే 340 అవుతారు. ఇది 70 కంటే తక్కువ ఉన్నవాళ్ళు. సో దాని పర్సంటేజ్ లెక్క చెప్పాలి కదా. పర్సంటేజ్ లెక్క చెప్పినప్పుడు 340 డివైడెడ్ బై 400 టోటల్ కాబట్టి, అంటే ఒక 0 పోతుంది. ఇప్పుడు 85% వస్తుంది. 4తో డివైడ్ చేసి చూడండి. 4 8 32, 20, 4 5 20, 85%. అర్థమైంది కదా. ఇంకొక ప్రశ్న దీంట్లోనే, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ స్కోర్డ్ 80% మార్క్స్ ఆర్ మోర్ వెన్ ఆల్ ది స్కూల్స్ ఆర్ పుట్ టుగెదర్? అన్ని పాఠశాలను కలిపితే 80 కంటే ఎక్కువ, ఒక్కొక్క దాంట్లో 80 కంటే ఎక్కువ ఇచ్చారు, ఇప్పుడు అన్నీ కలిపితే అన్నాడు. సో అన్నీ కలపాలి అంటే 80 కంటే ఎక్కువ ఎంతెంత వచ్చాయో చూద్దాం. లాస్ట్ కాలంలో అబవ్ 80 ఇచ్చారు కదా, ఇవన్నీ కలిపితే 80 కంటే ఎక్కువ ఎంత వచ్చిందో ఇక్కడ తెలుస్తుంది, 160. ఇంకా ఆల్ స్కూల్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే, ఇప్పుడు 80 కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరినీ టోటల్ చేసేసి 80 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని కలిపేస్తే వచ్చేస్తుంది అది. సో ఇవన్నీ టోటల్ 230, 260, 380, 300, 320, మళ్ళీ 80 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 160. సో టోటల్ 1650. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, 80 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ కావాలంటున్నాడు. టాపర్స్ వీళ్ళు 80+ వచ్చిన వాళ్ళు, అంటే 160 మంది ఉన్నారు 80 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు పర్సంటేజ్. టోటల్ వచ్చేసి 1650. సో 160ని 1650తో డివైడ్ చేయాలి. అప్రాక్సిమేట్లీ 10% కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి. అదే 9.69 అనమాట, క్యాలిక్యులేట్ చేస్తే అది వస్తుంది. సో 9.7 అనుకోవచ్చు దాన్ని. ఇది ఆన్సర్. సో మనం చూసి కూడా వీటిల్లో ఇది అని చెప్పచ్చు, లేదంటే క్యాలిక్యులేట్ చేసి అప్రాక్సిమేషన్ రౌండ్ ఫిగర్ చేస్తే 69 ఉందనుకో, 0.69, 0.7 అనొచ్చు కదా. రీడ్ ది డేటా గివెన్ ఇన్ ది టేబుల్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇక్కడ ఏం చేసినాడు, ఎంతమంది పాస్ అయినారో చెప్పినాడు, పాస్ పర్సంటేజ్ చెప్పినాడు, దాన్ని బట్టి టోటల్ చెప్పుకోగలగాలి మనం. పాస్ ఇప్పుడు 20% వచ్చేసి = 360, అంటే 100% ఎంత అంటే ఎక్కువ బై తక్కువ వేసుకోవాలి. 100/20 × 360 అంటే ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు ఒక
180 అయింది కదా, 0 పోతుంది, 18 2 సున్నాలు కలుస్తాయి, 1800 వస్తుంది. అలాగే మళ్ళీ మనం రివర్స్లో కరెక్టా కదా చూసుకోవడానికి 1800లో 20% ఎంత, 360. సో అట్లా చూసుకుంటే టోటల్ ఎంతమంది వచ్చింది ఇక్కడ, 1800 వచ్చింది. అలాగా ప్రతిదానికి మనము చేసుకుంటా పోవాలి. సో టోటల్కి 20% అంటే పీలో టోటల్కి 20% అంటే టోటల్ 0.2 అని 20% అంటే దానికి ఎక్స్, టోటల్ ఎక్స్ అనుకుంటే = 360 అవుతుంది. ఇది టోటల్లో 20% వచ్చి 360 అంటే 0.2x ఇస్ 360. ఎక్స్ ఎంత అవుతుంది, 360ని 0.2తో డివైడ్ చేయాలి. 0.2 అనేది ఆ పక్కకి పోయినప్పుడు ఈక్వల్టీకి ఆ పక్క రైట్ సైడ్ పోయినప్పుడు డివైడెడ్ బై అయిపోతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉండేది. సో 1800 అయింది. అదే లెక్క ప్రకారం ఇక్కడ 80% వచ్చి 520 అంటే ఆ టోటల్ వచ్చి అదే డివైడ్ చేయాలి 0.8తో 520ని, అప్పుడు 650 వస్తుంది. 90% వచ్చి 540 అన్నాడు కాబట్టి 540ని 0.9తో డివైడ్ చేసినాం, 600 వచ్చింది. 70% వచ్చి 420 అన్నాడు కాబట్టి 420ని 70తో డివైడ్ 0.7తో డివైడ్ చేస్తే 600. సో టోటల్ 1800, 650, 600, 600 కలిపితే 3650. దట్ ఈస్ ది టోటల్ స్టూడెంట్స్. మొత్తం విద్యార్థులు 3650. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్. సో ఇక్కడ పాస్డ్ ఇన్ ది ఎగ్జామ్ అన్నాడు, ఇక్కడ ఫెయిల్డ్ అడుగుతున్నాడు. సో టోటల్ స్టూడెంట్స్లో పాస్డ్ తీసేస్తే ఫెయిల్డ్ వచ్చేస్తుంది. టోటల్ స్టూడెంట్స్ మనకు తెలిసిపోయింది 3650. దాంట్లో పాస్డ్ ఎంతమందో ఇక్కడ మనం చూసేసుకొని దాన్ని కలిపి తీసేస్తే ఫెయిల్డ్ వస్తుంది. లేకుంటే ఇంకొక రకంగా కూడా చూపిస్తాను, 2-3 రకాలుగా చేయొచ్చు దీన్ని. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ సి ప్రీవియస్ ఆన్సర్ ఫర్ టోటల్ స్టూడెంట్స్. మనకు ఆల్రెడీ టోటల్ స్టూడెంట్స్ ఇంతకుముందు లెక్క ప్రకారం వచ్చిండాలి. దాని ప్రకారము తీసుకొని పాస్ పర్సంటేజ్ తీసుకున్నామనుకో 130 అట్లంతా వస్తుంది. హూ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ ది స్కూల్స్. ఇప్పుడు QRS పాస్ పర్సంటేజ్ 80 అంటే ఫెయిల్ పర్సంటేజ్ 20 కదా క్యూలో, అదొక మోడల్ అనమాట. ఆర్లో 10, దీంట్లో 30. సో పాస్ పర్సంటేజ్ బేస్ చేసుకొని ఫెయిల్ పర్సంటేజ్, పాస్ ఫెయిల్ కాకుండా ఎవరు ఉండరు కదా, ఏదో ఒకటి కావాలి. సో ఇక్కడ 650 టోటల్ ఇంతకుముందే కనుక్కున్నాం కాబట్టి ఇంటూ 130, ఇది 0.2 అంటే 130, 60, 180, 3 కలిపితే 370, 370 మంది ఉన్నారనమాట. ఈ 3 స్కూల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఇది కంటితో చూసి చెప్పే లెక్కలు అనమాట. ది కంట్రీ విచ్ విట్నెస్ ది హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి గ్రోత్ రేట్ నెక్స్ట్ టు సి. ఈ ABCDEF అనే దేశాలు ఉన్నాయి. సి కంటే తక్కువ వచ్చిన కంట్రీస్ ఏవి అని అడిగాడు. ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నాయి, ఏ సంవత్సరానికి అడుగుతున్నాడు అనేది తెలీదు. కాకపోతే ఇప్పుడు సి కంటే తక్కువ ఈ 2016లో సి కంటే తక్కువ ఏమీ లేవు, లెస్ దెన్. కానీ ఇక్కడ 3.7 ఉంది, దానికంటే తక్కువ ఇమ్మీడియట్ నెక్స్ట్ అన్నాడు కదా, ఇక్కడ నెక్స్ట్ సి అంటే 3.4 అవుతుంది. ఇది ఈ అనమాట. అట్లా మనము చేసుకోవాలి. సో ఇంకా ఏది లేదు కాబట్టి 15-16లో అది మనం అనుకోవచ్చు, 16-17దే వాడు అడుగుతున్నాడు అని అనుకోవాలి ఇక్కడ. ఇప్పుడు కంట్రీ దట్ విట్నెస్ ది లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ 2016 and 17. 16-17లో అతి తక్కువ దేనికి వచ్చింది? క్లియర్గా అనిపిస్తుంది కదా 16-17కి. ఇక్కడ అతి తక్కువ అంటే అన్నిటికంటే తక్కువ వచ్చిండేది 2.6 అంటే F. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. అయితే
ఒక్కొక్కసారి 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న ఏరియా కాబట్టి మీరేం చేస్తారంటే ఒక 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఇది ఆర్ఎస్ అగర్వాల్ తీసుకొని, లేకుంటే ఆన్లైన్కి వెళ్ళిపోతే కనిపిస్తాయి మీకు చాలా ప్రశ్నలు వస్తాయి. సో ఒక 100 ప్రశ్నలు సాల్వ్ చేయండి. మీకు తెలుగులో లేకుంటే ఇంగ్లీష్లోనే చేయొచ్చు, మరీ ఏం కష్టమైన విషయం ఏం కాదు, ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ ఏమి ఉండదు. సో ఈ నెంబర్స్ అంతా మనకి తెలుగు అయిన ఒకటి, ఇంగ్లీష్ అయిన ఒకటి. మీరు ఇదిగా ఒక 100 ప్రాబ్లమ్స్ చేయగలిగితే ప్రాక్టీస్ అవుతుంది. ఎన్ని రకాలుగా అడుగుతాడు వాడు, ఎన్ని కాంబినేషన్స్లో మనం వర్కౌట్ చేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఇది మిస్ అయిపోయినారంటే ఎగ్జామ్కి పోతే ఒక టేబుల్ వచ్చి ఒక 5 ప్రశ్నలు అడిగినారంటే చాలా సఫర్ అవుతారు. కాబట్టి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.